నమస్తే, నేను మౌనిక. వెల్కమ్ టు వై న్యూస్. వెలంపేట ఇది యనమల అడ్డ. తెలుగుదేశం ఆవిర్భావంతో వెలంపేట రూపురేఖలే మారిపోయాయి. యనమల తొలి ఎలక్షన్ నుంచి వెలంపేట పంచాయతీ తెలుగుదేశం పార్టీకి కంచుకోట. యనమలకు ఓట్లగని 1983 నాటికి పూర్వం దిక్కు దివానం లేని ఈ పంచాయతీ సమస్యలతో కూనరిల్లాయి. అదే సమయంలో తొలి ఎన్నికల ప్రచారానికి వచ్చిన యనమల రామకృష్ణుడికి ఎర్రతివాచి పరిచిన నారీమణులు బండారు కాంతం నేతృత్వంలో అఖండ స్వాగతం పలికారు. దండిగా ఓట్ల వర్షం కురిపించారు. ఆనాడు బండారు కాంతం తెలుగు మహిళగా యనమల వెంట నడిచి స్థానిక నాయకులతో కలిసి తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటగా వెలంపేటను మలిచారు. ఇక యనమల కూడా అదే రేంజ్ లో ఈ పంచాయతీ ప్రగతికి నిచ్చెనలు పరిచారు. ఆనాడు బండారు కాంతం చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ అన్నట్టు రాజకీయ కుటుంబానికి చెందిన తమరాన వరలక్ష్మి ఎమ్మెల్యే యనమల దివ్య వెన్నంట నిలిచి వెలంపేట సాంప్రదాయాన్ని ఒడిసిపట్టారు. పార్టీ ఆవిర్భావం నుంచి తమరాన కుటుంబ రాజకీయ ప్రయాణం యనమల వెంటే కొనసాగింది. తమరాన వరలక్ష్మి గృహిణే అయినప్పటికీ కుటుంబ రాజకీయ పరిణితితో గ్రామ అభివృద్ధిలో మమేకమయ్యారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా నేనున్నానన్న భరోసాతో 10 మందిలో జన హృదయురాలిగా పేరు తెచ్చుకున్నారు. ఇలాంటి ప్రజా అభ్యుదయ నాయకురాలు ఉంటే గ్రామ అభివృద్ధికి మరింత బాటలు పడతాయని గుర్తెరిగిన ప్రజలు ఆమెను సర్పంచ్గా ఎన్నుకున్నారు. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన వెలంపేట పంచాయతీకే పరిమితమయ్యారు. యనమల దివ్య పార్టీ పగ్గాలు అందిపుచ్చుకున్న తర్వాత తమరాన వరలక్ష్మి ఆమె వెంట నడిచారు. మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమంలో చురుకైన పాత్ర పోషించారు. ఈమె సేవలను గుర్తించి వరలక్ష్మికి ప్రమోషన్ కల్పించారు యనమల. తుని మండల తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలి నియమితులు చేశారు. ఈ సందర్భంగా తమరాన వరలక్ష్మి వై ఛానల్ తో మాట్లాడుతూ వచ్చే స్థానిక ఎన్నికల్లో విపక్షానికి చోటు ఇవ్వని రీతిలో పార్టీ పెద్దలు సూచనలకు అనుగుణంగా పనిచేస్తానని చెప్పారు. ముందుగా నాపై నమ్మకంతో మండల తెలుగు మహిళ అధ్యక్షురాల పదవి ఇచ్చిన గౌరవనీయులు, ప్రగతి ప్రదాత, గురువు, పితామహులు, మాజీ మంత్రివర్యులు శ్రీ యలమల రామకృష్ణ గారికి, విజనరీ లీడర్, ప్రభుత్వ విప్పు, శాసనసభ్యురాలు శ్రీమతి యలమల దివ్య మేడమ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. యలంపేట అంటే యలమల అడ్డ. గ్రామ పూర్వీకులందరూ యలమల నాయకత్వంలో పనిచేసేవారే. యలంపేటకు అభివృద్ధి బీజం పడిందంటే అది యలమల రామకృష్ణ గారి వల్లే. అందుకు గ్రామం అప్పుడు ఇప్పుడు యలమల వంటే ఉంది. మళ్ళీ యలమపేటకు పూర్వం వైభవం తీసుకొస్తాను. మేము 2003 నుండి 2013 వరకు 2 సార్లు వార్డు నెంబర్గా పనిచేశాము. ఆ తర్వాత 2013 నుండి 2019 వరకు సర్పంచ్గా పనిచేసిన రాజకీయ అనుభవంతో ఇప్పుడు మండల స్థాయి పదవిలో తెలుగుదేశం పార్టీకి ఉన్నత సేవ చేస్తాను. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ శిక్ష పథకాలను మహిళా మనులు సహకారాలతో ఊరూరు ప్రసారం చేస్తాను. తల్లికి వందనం, రైతు భరోసా, త్వరలో అమలు అయ్యే ఉచిత బస్సు ప్రయాణంపై గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ప్రసారం చేస్తాను. ఇదే సందర్భంలో గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి శాసనసభ్యురాలు దివ్య మేడం గారికి మన నియోజకవర్గంలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రజల ముందుకి తీసుకువెళ్తాను. నాపై ఉంచిన నమ్మకాన్ని, బాధ్యతను నేను నిర్వర్తిస్తూ ముఖ్యంగా మనందరం ఐకమత్యంతో ఉంటూ మేడం గారి నాయకత్వంతో పార్టీకి సేవ చేయాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మనందరికీ, మహిళా మనలకి అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సభకు నమస్కారం. మనందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు వరలక్ష్మికి గారికి కూడా నమస్కారం. ప్రతి ఊర్లో ఎంత కష్టపడి బయటకు వెళ్ళాలి అని బాధ ఉంటుంది. కానీ మన ఊర్లో ఉన్న అదృష్టం ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఒకరు రాజకీయం చేస్తూ యలమల రామకృష్ణుడితో పాటు ఉన్న మిగతా నాయకులు కూడా అభివృద్ధి చేయడం వల్ల, తన సర్పంచి చేయడం వల్ల మనకి బయటకు వెళ్లకుండా మన ఊరి నుంచి మనకి కావాలనుకుని మండల అధ్యక్షురాలైన వరలక్ష్మి గారికి ఈ పదవి ఇవ్వడం వల్ల ఈ వేరే ఊరికి వెళ్ళి కష్టపడాలనేసి బాధ లేకుండా మనకి ఇచ్చారంటే మనలో ఉన్న నమ్మకం, మనలో ఉన్న జ్ఞానాన్ని పెట్టి, తనలో ఉన్న మంచితనాన్ని పెట్టి మనకి ఇచ్చారు కనుక మనం దాన్ని వినియోగించుకొని ఏ ఒక్క అవకాశాన్ని కూడా తను మనకి చెప్పకుండా చేయకుండా ఉండడం వల్ల మనకి ఈ అవకాశం ఇచ్చారు. దాన్ని తను కూడా వినియోగించాలి, మనం కూడా దానికి గౌరవించాలి. అందువల్ల మనము దీన్ని పైకి ఇంకా వృద్ధి చెందాలి, బాగోవాలి అనుకోవాలి.
ఇంకా ఇంకా ఉన్న స్థాయిలో ఎదగాలనేసి జ్ఞానం తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి. పెద్ద అయిన వెలమన రామకృష్ణ గారు మనకి ఈ అవకాశం ఇచ్చినందుకు దాన్ని వినియోగం చేసుకోవడం చాలా అదృష్టం మనకి. అందువల్ల అదేవిధంగా మేడం గారు దివ్య గారు కూడా మనకు అదే ఇచ్చారు కనుక దాన్ని కూడా వినియోగించుకొని దాన్ని వృద్ధి చెందాలి. ఇంకా ఇంకా మేడం గారితో పాటు మనం కూడా పైకి వెళ్ళి ఏ ఒక్క అవకాశాన్ని కూడా మిస్ చేసుకోకుండా దాన్ని వినియోగించుకోవాలి. మా ఫ్యామిలీలో వరలక్ష్మి గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు అందరికీ చాలా సంతోషంగా ఉందండి. అలాగా పెద్ద ఆయన గారికి దివ్య మేడం గారికి నా పూర్వ నమస్కారాలు.